భరద్వాజ గారు పెద్దికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ప్రోమో ఎస్ చికిరి ఫస్ట్ సింగిల్ ప్రోమోస్ ఇలాంటివన్నీ చాలా విచిత్రంగా మొదలైపోయినాయి. అంటే సాంగ్కి ప్రోమో అంటే మనం ఇంతకుముందు సినిమాలకు ప్రోమోలు చూసాం, టీజర్లు గ్లిమ్స్లు. ఈ పద్ధతి మర్చిపోయి ఇప్పుడు ఇవంతా మారిపోయి ఇప్పుడు సాంగ్కి ప్రోమో తర్వాత సాంగ్ రిలీజ్. అంటే వాళ్ళు బలంగా పలానా రోజున డేట్కి వస్తుంది సాంగ్ అనేది నాటుతున్నారు. ఆ నాటే క్రమంలో నాటడానికి కూడా ప్రిపేర్ చేస్తున్నారు జనాలు. ఆ ప్రిపేర్ చేయటం కోసం ఈ ప్రోమో చేస్తున్నారు. చికిరి ఈ ప్రోమోల్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ముందుకెళ్తున్నటువంటి డైరెక్టర్లు చాలా మంది కనిపిస్తున్నారు. అలా ఈ ప్రయాణంలో ఇప్పుడు మనం పెద్ది ఫస్ట్ సింగిల్ ప్రోమో చూసాం. ఈ ప్రోమోలో డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటం కనిపించింది. ఆయన అసలు రెహమాన్ ఎలా కనెక్ట్ అయ్యాడు తనకి అన్న దగ్గర మొదలుపెట్టి తన చైల్డ్హుడ్ డేస్లో తన బ్రదర్ ఎవరో తీసుకొచ్చినటువంటి ఒక బాంబే క్యాసెట్, ఆ క్యాసెట్లో పాటలు ఆయనే పాడి వినిపించాడు. ఈయనకి వినిపించిన తర్వాత ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే బాగా కొట్టాడు బాగా కొడతాడు అని. ఈ బాగా కొట్టాడు బాగా కొడతాడు అనేది బలంగా చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు ఆయన. అది జనాలకి చెప్పినట్టుగా నాకు అర్థమైంది. అంటే రెహమాన్ డెఫినెట్గా దుమ్ము రేపుతాడు ఈ సినిమాలో, మీరు సిద్ధంగా ఉండండి అని జనాలందరికీ బుచ్చిబాబు గారు చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో ఆయన్ని కూడా ప్రిపేర్ చేశాడు. ఈ ప్రిపేర్ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒక మాట చెప్పాడు రెహమాన్ గారు, నేను స్ట్రైట్ తెలుగు సినిమా చేసి ఏజెస్ అయిపోయింది అన్నాడు. ఈ ఏజెస్ అయిపోయింది అన్న సందర్భంలోనే చాలామంది రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనగానే రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళారు. అంటే రెహమాన్ చేసినటువంటి స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏవి విజయం సాధించాయి అన్న దగ్గర ఒక క్యాలిక్యులేషన్ మొదలైపోయింది, ఒక చర్చ మొదలైంది. ఏమో దీంతోనే బ్లాక్ బస్టర్ కొడతారేమో. అంటే అలాంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అంటే 4-5 సినిమాలు ఇబ్బంది పెట్టినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, అంటే పాటలు హిట్ అయిపోయి సినిమా ఒక మోస్తరుగా ఆడేసి వెళ్ళిపోయిన హీరోలు మ్యూజిక్ డైరెక్టర్ల కాంబోలు కూడా తర్వాత విజయాలు సాధించినాయి. చిరంజీవి గారికి ఇళయరాజా జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి హిట్ అయింది, పెద్ద హిట్. అంతకుముందు ఉన్నవన్నీ మామూలు హిట్లే. అది రాక్షసుడు కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, అభిలాష కావచ్చు. 175 రోజులు బీభత్సమైన హిట్లు అనే ట్రెండ్ మొదలైంది జగదేక వీరుడి నుంచి. కాబట్టి అలాంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి నమూనా ఏదో ఆ మ్యాజిక్ లాంటిది ఇక్కడ జరగాలి. జరిగింది పెద్దికి. శ్రీదేవి గారి కూతురు, చిరంజీవి గారి అబ్బాయి రెహమాన్. ఈ 3 ఎలిమెంట్స్ కలిపి ఇక్కడ ఒక మ్యాజిక్ వర్కౌట్ అయిపోతే రెహమాన్ అన్నట్టుగా ఏజెస్ అయిపోయింది నేను తెలుగు స్ట్రైట్ చేసి అన్న బాధ, ఆ పెయిన్, అలాగే ఆయనకి సక్సెస్ తెలుగు స్ట్రైట్లో రాలేదు అని మాట్లాడే వాళ్ళ ఆర్గ్యుమెంట్లు, ఈ రెండిటికి ఫుల్ స్టాప్ పెట్టేసే అవకాశం ఉంది. ఎలా ఉంది ప్రోమో? ఎలా ఉంది ప్రోమో? ప్రోమో ఓకే. ఆయన చెప్పాడు మా ఊళ్ళో ఆడపిల్లల్ని ఇలా పిలుస్తారండి, ముద్దుగా పిలుస్తారు అని చెప్పాడు ఆయన. చికిరి అని. ఈ చికిరి అనేది ఆయన చాలా ఇంట్రెస్ట్ పే చేశాడు రెహమాన్. చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది అని చెప్పి దీంతోనే పాట చేద్దాం అన్నాడు. క్యాచీ వర్డ్. ఈ క్యాచీ వర్డ్ బాగుంది, చికిరీతోనే వెడదాము అని చెప్పి ఆ తర్వాత అదే 2 పదాలు వినిపించి దీన్నే ప్రోమో అని చెప్పి వదిలారు. ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆ 2 లైన్లు ఆయన కట్టినటువంటి ట్యూన్లో మనకు వినిపించిన పద్ధతి చూసి ప్రపంచం రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టేసింది ఆల్రెడీ. దాని మీద విమర్శలు ఇవి కూడా మొదలైపోయినాయి. అంటే అప్పుడే పోలికలు. ఇంకొక రామ్ చరణ్ సినిమాలో పాట ఒకటి, దాని ఇంటర్లూడ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీని మీద అన్నదాకా చర్చలు తీసుకెళ్ళిపోతున్నారు. చేయాలనుకున్నాడు ఎన్ని చేస్తలేదు. అంటే పూర్తి పాట వినకుండా ఛాయలు కనిపిస్తాయి. చాలా పాటలు, ఒక పాటను పోలిన పాటలు చాలా ఉంటాయి.
ఆ మిసల్ ప్రోమో వచ్చినప్పుడు కూడా అట్నే చేశారు, కానీ సాంగ్ వచ్చిన తర్వాత అందరూ ఎంజాయ్ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. దానికిను ఆ పాటకి లింక్ పెట్టి కూడా మాట్లాడారు కదా, సంక్రాంతికి వస్తున్నాం, అది కంపేర్ చేశారు. కంపారిజన్ వచ్చింది దానిలో. ఆ కంపారిజన్ స్టడీస్ తర్వాత రకరకాల ప్రయోగాలు ఇవన్నీ నడిచినాయి. డిస్కషన్ అవుతుందంటేనే సక్సెస్ అయినట్టు లెక్క. అంటే చర్చ నడుస్తోంది కాబట్టి కొంత ఇంట్రెస్ట్ పే చేశారు. అయితే ఈ ప్రోమోని ఇంకెవరితోనన్నా లింక్ చేసుంటే ఎలా ఉండేది అనేది. అంటే డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చున్నారు, బాగానే ఉంది. అక్కడ ఒక అద్భుతమైన స్టెప్ పడింది, ఒక విజువల్ చూపించారు వీళ్ళు. అవును, చరణ్ ఏది చరణ్ అలా కూర్చుని ఇస్తున్నటువంటి మూమెంట్ ఒకటి నడిచింది. అది ఒక రకంగా జానీ మాస్టర్ సిగ్నేచర్ పోస్చర్ అది. కాబట్టి తన్ని కూడా ఇన్వాల్వ్ చేసుంటే అలా ఉండేది ప్రోమోలో అనేది ఒక అభిప్రాయం. అంటే వీళ్ళందరి సమాహారమే పాట. మ్యూజిక్ డైరెక్టరు, లిరిసిస్టు, అలాగే వీళ్ళందరూ కలిసి తయారు చేసేటువంటి ఒక వంటకం. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ కొంచెం సినిమా తాలూకా వ్యవహారాన్ని కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. సినిమా తాలూకా వ్యవహారం చెప్పేస్తారా మీకు? కథ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ హీరో హీరోయిన్ ఆ ప్రస్తావన కూడా కొంచెం లైట్గా అలా నడిచి కొంచెం హడావిడి లేదు అనేది. అంటే మరి రేపొద్దున రేపులేదు ఎల్లుండే, ఇంకెందుకు వన్ డేనే ఉంది గ్యాప్. 7వ తారీఖు ఇద్దరు కూర్చుని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు ఉంది తప్ప ఒక హైప్ ఇవ్వాలి పాటకి అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. ఆ రష్ చేయటము, అలాగే జనంలోకి తీసుకెళ్లాలి దీన్ని అనేటువంటి ఎంతూజియాజం క్రియేట్ చేయటము, ఆ హడావిడి నడిపుంటే బాగుండేది. నలుగురు 4 మాటలు టక్ టక్ అని అనేసి అక్కడి నుంచి పాటలోకి వెళ్ళుంటే జనాలు ఇంకొంచెం ఎంజాయ్ చేసి ఇంప్రెస్ అయ్యేవాళ్ళేమో అనేది ఒక అభిప్రాయం. ఇంకెంత వన్ డేనే కదా, చూద్దాం. పాట కూడా వస్తుంది కదా, పాట వస్తుంది, లిరిక్స్, ఈ వ్యవహారము మొత్తం విన్న తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఏదో ఒక ఇంటర్లూడ్ పట్టుకొని ఆ ఇంటర్లూడ్ని పోలి ఉంది ఈ ట్యూను అని చెప్పడము, ఇలాంటి ఆర్గ్యుమెంట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఏది పూర్తి పాట విన్న తర్వాత. సో ఏదేమైనప్పటికీ ఒక క్యాచీ వర్డ్తో వచ్చింది, అది క్యాచీ వర్డ్తో వచ్చింది, అది ఇంప్రెసివ్గా ఉంది. ఆయన కట్టిన ట్యూన్ ఇంప్రెసివ్గా ఉంది. నిజానికి ఇలాంటి ట్యూన్స్ ఆయన దగ్గర నుంచి వచ్చి చాలా కాలం అయింది. అంటే ఈ మధ్య కాలంలో ఆయన చాలా సినిమాలకు పనిచేశాడు, తెలుగులో చేయలేదు, కానీ ఆయన తమిళ్లోనూ ఇతర భాషల్లోనూ చేసినటువంటి అనేక సినిమాలు మనం చూస్తున్నాం. ఎందుకో ఒక రకంగా రెహమాన్ మ్యాజిక్ ఎక్కడో మిస్ అవుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం టోటల్గా కలుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన ట్రాక్ మీదకి వచ్చినట్టుగా కనిపించింది. ఏమో పెద్ద హిట్తో మళ్ళీ ఒకసారి ఆయన వైభవం వచ్చేసి, అంటే తెలుగులో మళ్ళీ ఆయనతో సినిమాలు చేయటానికి జనాలు ముందుకు రావటం ఒకటి మాత్రమే కాకుండా, అలాగే ఇతర భాషల్లో కూడా మళ్ళీ ఒకసారి రెహమాన్ మ్యాజిక్ని తిరిగి జనాల ముందుకు తీసుకొచ్చే సినిమాగా పెద్ద అవుతుందేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే ఆ 2 పదాలని ఆయన కూర్చున్నటువంటి కూర్పు బాగుంది. పూర్తి పాట బయటకు వచ్చిన తర్వాత జనాలు ఎలా మూవ్ అవుతారు, ఎలా ఊగుతారు అనేది అప్పుడు చూద్దాం.